జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం. నా పేరు ఆచార్య మహేష్. నేను బీటెక్ మెకానికల్ చేశాను, వేదిక్ ఆస్ట్రాలజర్ కూడా. చూడండి, జ్యోతిష శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగో ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితులు బాలేనప్పుడు, అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు, అష్టకర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఆ దశాభుక్తి జరిగేటప్పుడు, దశ ప్లస్ భుక్తి, సూర్యమహాదశ చంద్రభుక్తి, చంద్రమహాదశ సూర్యభుక్తి, శుక్రమహాదశ సూర్యభుక్తి, ఇలా ఒక్కొక్క భుక్తి, రాహు మహాదశ శనిభుక్తి, రాహు మహాదశ బుధభుక్తి, రాహు మహాదశ గురుభుక్తి, ఇలా ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగిటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని జ్యోతిష శాస్త్రం చెప్పింది. అయితే ప్రస్తుతం అత్యాశ ఎక్కువై ఆశతో ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి, తొందరగా ఫలితాలు రావాలి, తొందరగా అయిపోవాలండి, ఆ పనులన్నీ అయిపోవాలి, నేను మంచి జాబ్ రావాలి, నేనేం తప్పు చేయలేదు అయినా నాకు ఇబ్బంది పడుతున్నాను, జాబ్ లేదు, సరిగ్గా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు, ఇలా పడుతున్నాను, తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి. చూడండి, పంచమ స్థానం బలహీన పడితే సంతానం విషయంలో ఇబ్బందులు, మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు, ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది. పంచమ స్థానం బాగాలేకపోతే మళ్ళా ఈ ప్రేమ, ఆప్యాయత, బాండింగ్, రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమ స్థానం బలహీనంగా ఉంది అని అర్థం. సో కర్మానుసారే బుద్ధి. సో మనం ఏం చేస్తాము, తొందరగా ఆయన ఏదైనా ఇస్తాడేమో, ఆయన ఏమైనా జంక్షన్లు ఇస్తాడేమో, ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది, లేదా ఏదైనా రుద్రాక్ష వేసుకోగానే అంతా అయిపోతుంది. ఇలా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం చాలా మంది పరితపించి డబ్బులు నష్టపోతున్నారు. జ్యోతిష శాస్త్రంలో అలా ఇన్స్టాంట్ రిజల్ట్ ఉండదండి. సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము. బట్ కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా దొరకదు మనకి, సరైన జ్యోతిష్కుడు కూడా దొరకడు. సో వాళ్ళు ఏదో డబ్బులు వేసేస్తారు, పూజలు చేపిస్తారు, మీకు మంచిది జరిగిపోతుంది అంటారు, మీరు వేసేస్తారు, అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు. దాన్ని కర్మానుసారే బుద్ధి అంటాం. సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అందులోన 24 గంటల్లో పరిహారాలు, 24 గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మీరు పోస్టులు చూస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ ఉండదండి. అలా 24 గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ కనుక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు కదా. దాన్ని ఎలా నమ్ముతారు మీరు? సో ఒక్కొక్క దశాభుక్తి కొన్నిసార్లు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా ఉంటుంది. శని మహాదశ, గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. చూడండి, ఇట్లాంటి దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కువ డబ్బులు నష్టపోకండి. సో కొన్ని చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి. ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం కనుక మీరు ఒక రోజు 1008 సార్లు చదువుకుంటే చాలు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేసుకుంటే చాలు. దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు. అర్థం చేసుకోండి. ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు కనుక అయితే చూడండి, ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం, శని మీనరాశిలో సంచారం, గురు మిథున రాశిలో సంచారం. అయితే ఆయన అక్టోబర్ 18వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు. అక్కడ ఉండి ఒక 2 months తర్వాత మళ్ళీ వెనక్కి వక్రించి మిథున రాశికి వెళ్తున్నాడు. కేతు సింహరాశిలో సంచారం, సూర్యుడు అక్టోబర్ 17 వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. బుధుడు ఈ మాసంలో 2 రాశుల్ని మారుతున్నారు. అక్టోబర్ 3వ తేదీ తర్వాత తులారాశి, అక్టోబర్ 24వ తేదీ తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. శుక్రుడు అక్టోబర్ 9వ తేదీ వరకు సింహంలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ 27వ తేదీ వరకు తులారాశిలో సంచారం, తదుపరి వృశ్చిక రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి 2025 అక్టోబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి చూడండి, ఈ ఒక మాసంలో సూర్యుడు పంచమ స్థానంలో సంచారం, అక్టోబర్ 17 వరకు పంచమ స్థానంలో సంచారము. చతుర్థ కేంద్ర స్థానంలో శుక్ర కేతుల ఒక కలయిక. అలానే
ఈ యొక్క గురుబలం కూడా తగ్గబోతుంది వృషభ రాశి వాళ్ళకి. ఈ పంచమ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు శని ఒక దృష్టి పడుతా ఉంది. చూడండి ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి. ఈ సమయంలో వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ టెన్షన్స్ ఉండడం లాంటిది. అలానే సంతానం పట్ల కొంచెం టెన్షన్‌గా ఉండడము, సంతానం ఆరోగ్యం విషయంలో టెన్షన్‌లో ఉండడము, సడెన్‌గా కోపం పెరిగిపోవడం లాంటిది. సో, ఇలా ఎక్కువగా ఉంటాయి. అలానే ఎప్పుడైతే అక్టోబర్ 9వ తేదీ తర్వాత శుక్రుడు పంచమ స్థానానికి వస్తున్నాడో, ఇక్కడ పాత మిత్రులని కలుసుకోవాలనుకోవడము, లేదా ఈ ప్రేమికులకి కొంచెం పాజిటివ్‌గా ఉండడం లాంటిది, అలానే ఒక రికగ్నైజేషన్ దొరకడం లాంటిది, ఈ శుక్రుడి ఒక మార్పు వలన ఇలా జరగబోతుంది. అయితే గురువుగారు మెయిన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తృతీయానికి వస్తున్నాడు. కమ్యూనికేషన్ స్కిల్స్, ధైర్యం పెరిగినప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ వలన మాట్లాడే మాటల వల్ల అవమానం పాలయ్యే సూచనలు ఉంటాయి. ఇన్సల్ట్ అయ్యే సూచనలు ఉంటాయి. అంటే నాకే తెలుసు అన్నీ అన్నట్టుగా మీరు వెళ్తే కొంచెం ఇబ్బంది పడక తప్పదండి. సో, కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్‌మెంట్ చేసే విషయంలో, బిజినెస్ విషయంలో, ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగనే ప్రేమికులు వాళ్ళు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలానే ఈ సమయంలో కంఫర్ట్, మానసిక హ్యాపీనెస్ కోల్పోతూ ఉండడము, ఇంట్లో ఏదో తెలియని పీస్ తగ్గడం లాంటిది, ఇలా కొంచెం నెగెటివ్‌గా ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే నేనెంత చేసినా అంటే అన్నీ ఉన్నాయి. నాతో టాలెంట్ ఉంది. లైకు నేను ఆలోచన విధానం బావుంది. నేను వేసే స్టెప్ బావుంది. బట్ సక్సెస్ కావట్లేదు. అన్నీ ఉన్నప్పటికీ దాన్ని అనుభవించలేకపోవడం అనేది ఎక్కువగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొంచెం స్ట్రెస్ పెరిగిపోవడం లాంటిది కూడా ఇక్కడ మీరు వృషభ రాశి వాళ్ళు ఈ ఒక మాసంలో చూడవచ్చు. వాహనం విషయంలో కూడా కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు చూడవచ్చు. అంటే మొత్తానికి ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం ఈ స్ట్రెస్ అనేది ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ అనేది పెరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఫీల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది. కుటుంబరీత్యా కూడా ఆర్థిక విషయాలలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా మీకు అనిపించడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. సో, జాబ్‌లో మీ ప్రోగ్రెస్ అనేది ఉన్నప్పటికీ ప్రెషర్ ఉంటుంది. టెన్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆదాయ మార్గాలు ఎక్కువ రావట్లేదు అనే ఒక ఆలోచన కూడా పెరిగే సూచనలు ఉంటాయి. ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా విష్ణు సహస్రనామం వినడం లాంటిది, అలానే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య హృదయం చదువుకోవడం లాంటిది మీకు చాలా మంచి పరిహారాలండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీ